ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. అండి నా పేరు సంతోష్ కుమార్. వెల్కమ్ టు తెలుగు రియల్ స్టోరీస్. ఫస్ట్ టైం అయితే ఎవరైతే చూస్తున్నారో మా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. తొందరలోనే అయితే మేము ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నాం అన్నమాట. ఏంటంటే గివ్ అవే అనేసి కొంతమందికి అనౌన్స్ చేస్తాం. నాకు తోచినంత అమౌంట్లోనే ఒక మంచి గివ్ అవే, ఒక తక్కువ బడ్జెట్లోనే మంచి గివ్ అవే వస్తాయి ఏదో ఒకటి. సో ప్లానింగ్ చేస్తున్నాం. అది ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయ్యి ఉంటేనే వాళ్ళు అది పొందగలరు. సో ఇది మోస్ట్లీ ఇంపార్టెంట్ వీడియో ఇది. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఎండింగ్ దాకా చూడండి. ఏంటంటే ఇది ప్రజెంట్ టాపిక్ ఏమొచ్చి అంటే ప్రజెంట్ అయితే ఆన్లైన్ స్కామ్ గురించి అనమాట. సో మనీ అనేది కొంత ఒక సబ్స్క్రైబర్ అనేది చెప్పాడు, అన్న అమౌంట్ అనేది కొంత పోయింది, ఇలాగా మనీ ఎంత సంపాదిద్దాం అనుకున్నా, అంటే తక్కువ టైంలో ఎక్కువ మనీ సంపాదిద్దాను, కానీ ఏమైందంటే మొత్తం అంతా పోయిందన్నమాట. అంటే వాళ్ళు కొంత కలర్ గేమ్స్ అనేసి ఇవనేసి కొన్ని వెబ్సైట్ ఉంటాయి. సో దాని అదని చెప్పాడు. తను వస్తే మొత్తం పూర్తిగా క్లారిటీగా ఏంటనేది విషయం తెలుసుకుందాం. సో ఆ సబ్స్క్రైబర్ని పిలుద్దాం. సో తనే అన్నమాట. సో తను ఒకసారి తన నేము ఏమైందో ప్రాసెస్ అనేది అని తెలుసుకుందాం అన్నీనా. హాయ్, మీ పేరు? వెంకట్. వెంకట్ గారు, సో మీది అమౌంట్ ఎలాగపోయింది అంటే దేని ద్వారా అనేది ఒకసారి సబ్స్క్రైబర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? లూలుమాల్ అనే యాప్ ఉంటుంది. లూలుమాల్ యాప్ అంటే కలర్ బెట్టింగ్ అనమాట. అంటే కలర్ ప్రొడక్షన్ అనమాట. అది అదే బ్లూ కలర్, వైట్ కలర్, రెడ్ బ్లూ కలర్స్ ఉంటాయి. వైలెట్ కలర్ బెట్టింగ్ అంటే గ్రీన్, రెడ్, వైలెట్ ఏంటంటే 100 రూపీస్ బెట్ ఇందులో వేస్తే 100 వస్తుంది. అలా అదే వైలెట్ మనీ వేస్తే ఇంటూ 3 టైమ్స్ వస్తుంది అనమాట. అలాగని వాళ్ళు 100 రూపాయలు వస్తాం. స్టార్టింగ్లో వచ్చాయన్నమాట డబ్బులు బాగానే. స్టార్టింగ్లో ఏంటంటే 100 రూపాయలకి 150 రూపాయలు వచ్చేవి. సెకండ్ టైం పెట్టినప్పుడు కూడా లాస్ వచ్చేవి, మళ్ళీ కవర్ అయిపోయేది. అలాగా చిన్న అమౌంట్లు అంతవరకు 1500 to 2000 వరకు. ఒకసారి ఏంటంటే నాకు ఆస్కి అమౌంట్ ఎక్కువ పెంచడం స్టార్ట్ చేసాను. అప్పటి నుంచి లాస్ వస్తుంది అనమాట. లాస్ వస్తుందని నేను ఏం చేశాను, ఒకసారి కవర్ చేద్దామని ఎక్కువ అమౌంట్ వేసాను. 10,000 ఒకసారి, అలాగ 5,000 ఒకసారి. అది ఏంటంటే ఒకసారి ఇక లాస్ అయిపోయినాం అనమాట. ప్రతిసారి లాస్ అయిపోయాం అనమాట. నాకు తెలియక ఆ టైంలో నాకు ఈ డబ్బులు కవర్ చేసుకోవాలి, మరి నాకు మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ కావాలి, మళ్ళీ రికవర్ చేద్దామని ఆ టైంలోనే ఎక్కువ పోయింది. అసలు నేను వాళ్ళు ఇచ్చిన అమౌంట్ తక్కువ. నాకు మా అయితే 100కి 150 రూపాయలు ఇచ్చారు. నేను వాళ్ళు తీసుకుందంతా 100కి 150 ఎన్నో మొత్తం డబ్బులు పోయాయి. అక్కడ పెట్టారు ఇంకా వస్తుంది కదా అనేసి వేసన్నమాట. అక్కడ లాస్ అయిపోయింది. సరేలే లాస్ అయిన అమౌంట్ రికవర్ చేద్దాం అనేసి అందులో పెట్టారు, ఇంకా లాస్ అయిపోయింది అనమాట. సో వీళ్ళ చెప్పండి. అదే లూలుమాల్ యాప్ అనమాట. దానివల్ల ఏంటంటే వేస్ట్ అది యాప్. అసలు దానివల్ల చాలా లాస్ అయిపోతుంది. నేను కాదు, చాలామంది, నేను కూడా యూట్యూబ్లో సెర్చ్ చేశాను. ఇంకా యూట్యూబ్లో అది ఇక్కడ చాలామంది చెప్పిన వాళ్ళు కూడా ఉంటారన్నమాట. అది అసలు ఏంటి ఈ మధ్య సెర్చ్ చేశాను. నాకు లాస్ అయిన తర్వాత మళ్ళీ ఆ లాస్ని మళ్ళీ నేను తేలుకోవడానికి చాలా 1 year అయింది. ఇది ఇప్పటిది కాదు, ఒక 1 year బ్యాకే అది జరిగింది అంతా. ఇది ఇప్పుడు ఎలాగా ఫ్రెండ్ అది డిపాజిట్ ఏంటంటే వాళ్ళు యూపీఐ వస్తుంది అన్నమాట. అంటే వాళ్ళు నాకు అప్పుడు తెలియదు నాకు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క యూపీఐ అడుగుతుంది అన్నమాట. అంటే ఒకసారి టెక్స్టైల్ గురించి, ఒకసారి ఏమొచ్చి ఫుడ్ గురించి, ఒకసారి ఫుడ్ రెస్టారెంట్ మన టైప్లో మనం ఎలా రెస్టారెంట్ చేస్తున్నారంటే వాళ్ళవి ఒక్కోసారి పంచర్ షాపు, అలాగా చాలా అంటే టెక్స్టైల్ పేర్స్ ఏవేవో పెట్టి గొడౌన్ స్టెప్స్ పేర్లు పెట్టి యూపీఐ పెట్టించుకొని వాళ్ళు ఏంటంటే క్యాన్సిల్ చేసుకున్నాం. అంటే మనీ నేను ఎప్పుడు డిపాజిట్ చేసుకునేవారు. నాకు తెలియలేదు, ఇన్నిసార్లు మారుస్తున్నారు కదా, నేను ఒకసారైనా తెలుసుకుందాం అని సెర్చ్ చేయలేదు. నాకు ఏంటంటే అప్పుడు డబ్బులు అవసరం కదా, ఈ డబ్బులు లాస్ రికవరీ చేసుకుందాం అనే మైండ్తోనే అలా వెళ్ళిపోయాను. దానివల్ల పోయింది. ఏంటంటే జస్ట్ చేయట్లేదు, చూసుకున్నారు యూపీఐ వాళ్ళు ప్రతిసారి మార్చేస్తారు అన్నమాట. ప్రతి విత్ ఇన్ మినిట్లో కూడా మార్చేస్తారు. ఫస్ట్ టైం ఉంటుంది ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, మళ్ళీ సెకండ్ టైం అదే రాదు యూపీఐ. సో ఒకసారి పేమెంట్ చేసిన యూపీఐ అనేది మళ్ళీ రిపీట్ అవ్వదు. ఇక్కడ కంపెనీ వెబ్సైట్కి కూడా సింక్ అవ్వకుండా ఉంటుంది ఆ యూపీఐ అనేది. అలాంటి ఫేక్ అని మనం ఐడెంటిఫై చేయాలని చెప్తున్నారు. లాలుమాల్ అనే కాదు, చాలా యాప్లు ఉన్నాయన్నమాట. రెమ్మీ పర్ఫెక్ట్, అది రెమ్మీస్, రెమ్మీ నోబుల్, చాలా ఉన్నాయి. దీంట్లో డిఫరెంట్ వెబ్సైట్స్ కానీ ప్రాసెస్ అన్ని సేమ్ అనమాట. లక్షల వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ కొన్ని లక్షల వెబ్సైట్ ద్వారా మనీ అనేది చాలా మంది పోగొట్టుకుంటున్నారు. సో తను కూడా పోగొట్టుకున్నారు. మీరు కూడా ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. అంటే అది మీ ఇష్టం, అది గేమ్ ఆడుతున్నారు అనేది. కాకపోతే ఏంటంటే ఇలాంటి ద్వారా స్కామ్స్ ఎక్కువ అవుతున్నాయి. అమౌంట్ అనేది
తక్కువ టైంలో ఎక్కువ సంపాదించడంతో అనుకుంటారు. అమౌంట్ లేదు, మన పరిస్థితులు కొద్దిగా అనుకూలించి ఏం చేద్దాం అంటే వీళ్ళకి అమౌంట్ ఇవ్వాలి కదా అనేసి కొంతమందికి ఇలా ఇందులో పెడితే అమౌంట్ వస్తుంది అనేసి కొద్దిగా కొంతమంది చెప్తారు. కానీ మనం నమ్మేసి అక్కడ గుడ్డుగా పెట్టేస్తాం అన్నమాట. ఎవరు కూడా దాని గురించి చూసుకోరు కూడా. కొంతమంది ఏంటంటే ఈ వీడి వల్లే పోయే అమౌంట్, సో అసలు ఈ వీడి వల్ల అనేసి కొంతమంది అనుకుంటారు మనం. సో అలాంటివి ఏం అనుకోకుండా మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఏదైనా గేమ్ ఆడండి. నన్ను అడిగితే మ్యాక్సిమం ఎవరు ఇలాంటి గేమ్ ఆడకండి. కలర్ గేమ్స్ అనే కాదు, ఇంకేమున్నా సరే. మీకు కొంతలో కొంత ప్రొడిక్షన్ ఏంటంటే అది ఫేకా స్కామా అనేది ఒక ఐడియా రావాలన్నా కూడా వెబ్సైట్ నేమ్ సేమ్ ఏదైతే ఉందో అదే వెబ్సైట్ నేమ్ తోటి వాళ్ళ అకౌంట్ నెంబర్ కానీ వాళ్ళ పూర్తి పేర్లు ఇవన్నీ ఉండాలి. అవేవి లేకుండా పేమెంట్ చేయమని అడుగుతున్నారంటే అది పక్కా 100% స్కామ్ అని మీరు ముందుగా గుర్తించి వాడి జోడికి వెళ్ళకపోతే బెస్ట్. అలాగే సబ్స్క్రైబర్ కొన్ని క్వశ్చన్లు అడగబోతున్నాం, అంటే అడగదాం అని మేము అనుకుంటున్నాం. అంటే అమౌంట్ ఎంత దాకా పోయింది అలాంటి కొన్ని తెలుసుకుందాం. స్టార్టింగ్ లో ఎలా పెట్టాడు, ఎలాగా ఎండింగ్ కి తన అవసరం ఇప్పుడు పోయే మా తర్వాత మీరు స్టార్టింగ్ ఎంత పెట్టి ఉండొచ్చు? ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే 100,000 1,500 పెట్టుంటాను. ఓకే, బాగా లీస్ట్ అమౌంట్. నాకు తెలియక మా ఫ్రెండ్ ఉండి ఫ్రెండ్ నన్ను రిఫర్ చేశారనమాట. నాకు ఏంటంటే కరోనా టైంలో తెలియక ఆ టైంలో అందరు ఖాళీగా ఉంటారు కదా అని నేను ఆ టైంలో నేను చేసుకున్నాను. నేను నాకు తెలియక అందులో దూరం అనమాట. నాకు స్టార్టింగ్ 1000 రూపాయలు 1500 వచ్చాయి. వాళ్ళ ప్రాఫిట్స్ వస్తున్నాయని పెట్టి మళ్ళీ అలా డబ్బులు వేయడం స్టార్ట్ చేశాను. ఇంకా అలా అదే చిన్న అమౌంట్ వచ్చినప్పుడు బాగానే వచ్చేవి. ఒకసారి పెద్ద అమౌంట్ పెట్టినట్టుకి చిన్న అమౌంట్ కాదు, ఏదైనా అమౌంట్ పోద్ది. ఏదైనా ఇప్పుడు 100కి 50 రూపాయలు పోయినా అసలు 100 కూడా పోయిన రోజులు కూడా ఉంటాయి. అలాగైనా అయినా జస్ట్ ఏంటంటే మీరు టోటల్ గా పోగొట్టుకుని 1 lakh అలా ఉంటుంది. పోగొట్టుకుంది 1 lakh అబౌవ్ ఉంటుంది. 1,50,000 అందులో ఉంటుంది అన్నమాట. జస్ట్ ఏంటంటే ఎవరు ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవడో ఈ గేమ్స్కి అనేది ఎడిక్ట్ అవ్వకండి, ఆడకండి అసలు ఈ గేమ్స్ అనేది. ఎందుకంటే జస్ట్ ఏ యాప్ అయినా వచ్చినప్పుడు ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఎందుకంటే ఏదో ఒక వీడియో ఉంటుంది. నేను ఇప్పుడు ఏ యాప్ అయినా ఒకవేళ సంథింగ్ ఎవరైనా చూసినా అది ఒకవేళ మళ్ళీ నేను వేద్దాం అనుకున్నా జస్ట్ సెర్చ్ చేసుకోండి అనమాట. ప్రతిసారి అది రియలా ఫేకా, అది ఇదేనా తెలుసుకోండి. దాని గురించి యాప్ గురించి మొత్తం తెలుసుకున్నప్పుడు మీరు డబ్బులైనా స్టార్ట్ చేయండి. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నాను. మీరు వీటితో పాటు ఇంకేమైనా ఐడెంటిఫై చేస్తారా? బెట్టింగ్ యాప్స్ కానీ, స్కామ్స్ ఉండేవి, గేమ్స్ యాప్లు కానీ? అంటే వాళ్ళవి ఏంటంటే హెల్ప్ అండ్ సపోర్ట్ కూడా సరిగ్గా ఉండదు. వాళ్ళది హెల్ప్ అండ్ సపోర్ట్ కూడా వాళ్ళకి హెల్ప్ అండ్ సపోర్ట్ కదా ఈ కొన్ని యాప్స్ కొంటే కొంచెం బాగానే ఉంటుంది హెల్ప్ అండ్ సపోర్ట్. సబ్స్క్రైబర్స్ కి ఈ స్కామా కాదా అనేది కనుక్కోవడానికి ఇది రెండో ఆప్షన్. సెకండ్ ఏంటంటే హెల్ప్ సపోర్ట్ అనేది వాళ్ళకి ఉండదు. మనకి ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా హెల్ప్ సపోర్ట్ అయితే ఉండదు, ఇచ్చేది కూడా కరెక్ట్గా ఉండదు. వాళ్ళ హెల్ప్ సపోర్ట్ లేకుండా ఉందంటే అది అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే అమౌంట్ పెట్టారన్నారు కదా మీరు, సో విత్డ్రాల్ అయ్యే అమౌంట్ విత్డ్రాల్ అయ్యే కానీ అది కూడా లేట్. ఆ విత్డ్రాల్ కూడా చాలా లేట్గా ఇచ్చేవి అనమాట. విత్డ్రాల్ కూడా విత్ ఇన్ సెకండ్స్ లో అవ్వ చాలా కష్టం. అది విత్డ్రాల్ కంపెనీ నుంచి వచ్చేది పేమెంట్ అనేది ఏమన్నా అది కూడా ఎలాగంటే విత్డ్రాల్ అనేది కూడా సంథింగ్ కొన్ని ఏంటంటే అవి ఎవరో నేమ్స్ మీద వచ్చేవి. అవి కూడా అంటే అకౌంట్ నుంచి చేసేవారు డిఫరెంట్. ఎందుకంటే ఒక అకౌంట్ నుంచి ఎప్పుడు వచ్చేవి కాదు. మీకు ఇది కూడా ఒక ఐడెంటిఫికేషన్, అది స్కామా కాదని కనుక్కోవడానికి. విత్డ్రా పేమెంట్ కూడా అన్నిసార్లు ఒకలా ఎవరు విత్డ్రా, ఒక్కొక్క పేమెంట్ ఒక్కొక్క నేమ్స్ తోటి మీకు విత్డ్రా వస్తూ ఉంటాయి. సో అలాంటివి కూడా స్కామ్ అని మీరు ముందుగా అవాయిడ్ చేయండి వాటిని కదా. ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరు ఆన్లైన్లో బెట్టింగ్ కాదు కానీ అది చాలా నేను ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి అందులోంచి మళ్ళీ తేలుకోవడానికి చాలా టైం పడింది. అది తేలుకోవాలంటే అది చిన్న అమౌంట్ కూడా కాదు, చాలా పెద్ద అమౌంట్ కాబట్టి జస్ట్ చెప్పేది ఏంటంటే అసలు వాడి జోలికి పోవద్దని చెప్తున్నారు మీకు. అసలు 50 రూపాయలు వద్దు మనకి. అవి స్కామ్ అని మీరు ముందుగా గుర్తించి అసలు ఆ వెబ్సైట్లో డబ్బులు వేయడమే వేస్ట్ అని చెప్తున్నారు. నేను ఒకసారి మళ్ళీ మనం 800 100 రూపాయలు కదా పోతుంది, ఒక 50 రూపాయలు పోతుంది అనుకుని చాలామంది వేసేస్తారు. కానీ అది రాంగ్. అది ఆ 100 రూపాయల నుంచి స్టార్ట్ అవుద్ది. 10 రూపాయల నుంచి స్టార్ట్ అవుద్ది. అలా వాళ్ళ థాట్స్ 10 రూపాయల నుంచి స్టార్ట్ అవుద్ది వాళ్ళు. మనం 50 రూపాయలు పోతుందో అనుకుంటాం, కానీ ఆ టైంలో మనకు డబ్బులు అవసరం ఉండి మనం మర్చిపోయి వేసేస్తాం. ఆ 500 వేయచ్చు, 1000 వేయచ్చు, మనం చెప్పలేం. అది దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ప్రతి అమౌంట్ కూడా ప్రతి చిన్న అమౌంట్ అయినా మనకి వాల్యూ. ఎందుకంటే దానివల్ల వాళ్ళే దొబ్బేదే ఉంటుంది, మనకి లాసే, లాభం అనేది ఏటి ఉండదు అందులో. అందుకనే జస్ట్ లేదు ఫ్రెండ్స్. జస్ట్ ఏంటంటే ఎవరు ఈ జోలికి వెళ్ళకండి. జస్ట్ ఏదైనా మీరు వేద్దాం అనుకుంటే వేసుకోండి, అది మీ ఇష్టం. అది కానీ జస్ట్ ఏంటంటే ఒకసారి సెర్చ్ చేయండి. ఒకసారి యూట్యూబ్లో కానీ దేంట్లోనైనా సెర్చ్ చేసి దాని గురించి మొత్తం తెలుసుకున్నాక అప్పుడు ఆడడమో ఏదో చేయడమో చేయండి అంతే.
తిని బాధ అనేది తన కళ్ళల్లో తెలుస్తుంది, అంటే ఎంత అమౌంట్ అనేది పోయిందనేసి. అంటే ఇంట్లో వాళ్ళు కూడా ఫేస్ చూపించలేకపోయాడు, బయట కూడా ఎంత అమౌంట్ పోయింది కూడా కరెక్ట్గా ఆ టైంలో అయితే చూపించలేకపోయాడు అన్నమాట. ఇబ్బంది పడిపోతారు. ఈ జరిగిన తర్వాత కూడా 1 month 2 months వరకు కూడా అసలు మొహం ఎవరికి చూపించలేని పరిస్థితి ఫేస్ చేస్తారు. అంటే పెద్ద అమౌంట్లు పోగొట్టుకున్న ఎవరైనా సరే, అది మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఎవరైనా సరే. సో ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంత ఫ్రీగా ఎవడో కూడా పెట్టిన 1,00,000కి 1,00,000 కానీ పెట్టిన 10,000కి 10,000 కానీ అంత ఫ్రీగా ఇస్తే వాడి కంపెనీ లాస్ అయిపోతుందని మీరు ముందు కాదు ఆలోచించారు. కంపెనీ వాడికి లాభం ఏంటి ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఒక వ్యాపారం చేశాడంటే ఆడు ఒక ప్రోడక్ట్ కొంత తక్కువ రేటు తెచ్చుకుని ఎక్కువ రేటుకి అమ్ముకుంటాడు, లాభం పొందుతాడు. ఇక్కడ వీడేడు చేస్తున్నాడు, ఆన్లైన్లో మీకు ఆశలు చూపించి రిటర్న్స్ ఇస్తే వాడు అలా లాభపడతాడు. అదొకటి మీరు మైండ్లో పెట్టుకోవాలి. మీరు ఇక్కడ ప్రోడక్ట్ కొనట్లేదు, ఏం చెయ్యట్లేదు, జస్ట్ ఆన్లైన్లోకి వెళ్తున్నారు, రెడ్ మీద గ్రీన్ మీద క్లిక్ చేస్తున్నారు. క్లిక్ చేస్తే వాడికి లాభం ఏంటి వస్తుంది, అక్కడ వాడికి జీరో కదా ప్రాఫిట్ అనేది. సో మీకు లాభం వచ్చినట్టు చూపించి మిమ్మల్ని గుడ్డిగా నమ్మించి ఆటోమేటిక్గా మీకు చిన్న అమౌంట్ నుంచి లక్షల్లోకి లాస్లు తీసుకెళ్తూ ఉంటారు. తక్కువ అమౌంట్ నుంచి అనేది ఎక్కువ అమౌంట్ వచ్చేదని ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది కానీ కొంతమంది ఏంటంటే చాలామంది కూడా ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ వస్తుందన్న ఉద్దేశాలతోటే ఈ బెట్టింగ్ యాప్స్ కానీ ప్రిడిక్షన్ యాప్స్లోకి కానీ వెళ్తూ ఉంటారు. సో ఇది 100% ఫేక్, ఎవరు నమ్మొద్దు. తక్కువ టైంలో ఎక్కువ మనీ వచ్చేది అనేసి అంటారు, కాకపోతే ఇలాంటివి ఏంటి నమ్మకండి. ఎందుకంటే తనకు తెలుస్తుంది తన బాధ అనేది. మీరు కూడా ఆ బాధపడకండి ఫ్రెండ్స్. మీరు నిజంగానే ఇలాంటి ఆన్లైన్ స్కామ్స్ కొద్దిగా అవాయిడ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. అంటిల్ దెన్ బాయ్, సీ యూ, బాయ్.